తెలంగాణ కాంగ్రెస్ కు రాహుల్ దిశానిర్దేశం చేశారు. పొత్తులపై స్థానిక నేతల అభిప్రాయాలను బట్టి ముందుకు వెళ్తామని తేల్చి చెప్పారు. నిన్న మహిళా సంఘాలతో భేటీ, శేర్లింగంపల్లి సభలతో స్ట్రాటజీని స్పష్టం చేసిన రాహుల్ ఇవాళ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. హైదరాబాద్ హరిత ప్లాజాలో మీడియా ముఖ్యులతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు తాము కట్టుబడి ఉన్నామని రాహుల్ స్పష్టం చేశారు. తాను ఏ రకమైన హిందుత్వ విధానాన్ని నమ్మనని చెప్పారు. ఏపీ, తెలంగాణలో పొత్తులపై స్థానిక నేతల అభిప్రాయానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తమ విధానాలను గౌరవించే పార్టీలతో పొత్తుపై ఆలోచిస్తామని అన్నారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో అధికారంలోకి రాలేం కానీ బలపడతామని అన్నారు రాహుల్ గాంధీ. హైదరాబాద్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జానారెడ్డి, జైపాల్ రెడ్డి, షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డి, రేణుకా చౌదరి హాజరయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిపై రాహుల్ గాంధీ ఆరా తీశారు. ఒక్కో నేతతో విడివిడిగా మాట్లాడారు. నేతలంతా ఐక్యంగా పనిచేయాలని నేతలకు సూచించారు రాహుల్. తెలంగాణ కాంగ్రెస్ లో అతిపెద్ద సమస్య నేతల మధ్య సఖ్యత లేకపోవడం. దీంతో ఈ సమస్యపైనే ప్రధానంగా దృష్టి సారించారు రాహుల్ గాంధీ. ఒక్కో నేతతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. పార్టీ కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ఇండివిజువల్గా అందరినీ కలుస్తున్నాడు, అందరి ఒపీనియన్ తీసుకుంటున్నాడు. మీరు మనసిప్పి మాట్లాడుకోండి, మీరు ఏం చెప్పాలనుకున్నది చెప్పండి, నేను అందరినీ వింటా అనేసి ఈజ్ గివెన్ అస్ ఏ పేషెంట్ హియరింగ్. మంచి నిదానంగా అందరూ చెప్పిన మాటలు విన్నాడు. అందరితో ఏకీభవించినట్టు కూడా ఇది చేయండి అది చేయండి అని కూడా కొన్ని విషయాలు చెప్పిండు. మంచి మాహోల్ ఉన్నది, ఇంకా దాన్ని ముందుకు తీసుకుపోండి, ప్రజలలో చొచ్చుకుపోండి. పార్టీ విధానాలను, పార్టీ పాలసీస్ను ప్రజలకు మనం ఏ విధంగా ఆదుకుంటాం, గతంలో ఏం చేసినాం, ఇప్పుడు ఏం చేద్దాము, ఇట్లాంటివన్నీ కూడా ప్రజల్లో ఇంకా ఇంకా బాగా తీసుకుపోవాలి. అందరూ మీరు చొచ్చుకుపోవాలి, బాగుంటుంది అన్న సంగతి ఆయన చెప్పిండు. ముఖ్యంగా చాలా మంది సీనియర్స్ కలిసిండ్రు. ఇప్పుడు అందరు కూడా ఇండివిజువల్గా ఒక్కొక్క చైర్ దగ్గరికి ఆయన రావడం, రెండు నిమిషాలు మాట్లాడడం, వాళ్ళు చెప్పింది వినడం, ఫోటోలు దిగడం చాలా చక్కగా అనిపించింది. ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. అంత బిజీ షెడ్యూల్ ఉన్న నాయకుడు, అంత పెద్ద నాయకుడు, ఏఐసీసీ ప్రెసిడెంట్, ఇవాళ అందరిని ఒక దగ్గర కూర్చుండబెట్టి మాట్లాడి వెళ్ళిపోతారు వేరే వాళ్ళు అయితే. కానీ ఇండివిజువల్గా ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి మరి ఆయన మాట్లాడి పేషెంట్ హియరింగ్ ఇచ్చి చేసిందంటే చాలా సంతోషం అనిపించింది. ఇదే విధానం కొనసాగుతూ ఉంటే ప్రజల్లో ఇంకా మంచి మెసేజ్ పోతుంది. కార్యకర్తలలో, ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులలో, ఎంటైర్ ర్యాంక్ అండ్ ఫైల్ ఆఫ్ ది పార్టీ కాంగ్రెస్ శ్రేణులు, నాయకులే కానీ కార్యకర్తలే కానీ, వీళ్ళల్లో ఇంకా ఉత్సాహాన్ని నింపిన వాళ్ళు అవుతాము. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బాగా బాగా బలపడుతున్నది అన్నదానికి ఇది ఒక నిదర్శనం. హైదరాబాద్ లో రాహుల్ గాంధీ పర్యటనకు కేసీఆర్ సహకరించకపోయినా దేవుడు కరుణించాడని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా కుమారుడినే హైదరాబాద్ లో అడ్డుకోవాలని చూడడం ఏం సంస్కృతి అని కేసీఆర్ పై విహెచ్ ఫైర్ అయ్యారు. ఏఐసీసీ అధ్యక్షులు, మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి మొట్టమొదటి పర్యటన అధ్యక్షులైన తర్వాత చూసిన వానదేవుడు కూడా నిన్ననే అన్ననా లేదా, వానదేవుడా ఈ 2 రోజులు ఆపన్నా, నిన్న మీటింగ్ బాగా అయింది, ఇవాళ కూడా సరూర్ నగర్ లో మీటింగ్ బాగా అవుతుంది. దేవుడు కనికరిస్తున్నాడు కానీ రాష్ట్ర ప్రభుత్వం కనికరిస్తలేదు రాహుల్ గాంధీ. ఎందుకంటే ఇచ్చినోళ్ళు తెచ్చినోళ్ళు మేము. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తుంది, తెలంగాణ కొడుకుని రానియారు రాబాబు. ఇది తెలంగాణ కల్చరా? తెలంగాణ కల్చర్ అంటావు. ఒక సోనియా గాంధీ కొడుకు వస్తే ఇలాంటి దాదాగిరి మాటలా? అయినప్పటికీ ఏమైనా దేవుడు కనికరించిందా లేదా నువ్వు అనుకున్నావు? అచ్చా, ఇంకోటి చాలా ఇంటెలిజెంట్ ఏంటంటే రాహుల్ గాంధీ మీటింగ్ సక్సెస్ అవుతుందేమని భయానికి అప్పుడే మీటింగ్ పెట్టుకున్నాడు రా 3 గంటలు 4 గంటలు. ఎందుకంటే మీ టీవీలో ఆడు ఉండాలి, మాది కనిపిస్తుంది. బా, ఏం తెలివిరా బాబు, నీ ఒక్కరికే ఉన్నది.
యువ పారిశ్రామికవేత్తలతో భేటీ అనంతరం రాహుల్ గాంధీ హోటల్ హరిత ప్లాజాకు చేరుకున్నారు. కాసేపట్లో ఇక్కడి నుంచి గన్ పార్కుకు వెళ్లి అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించనున్నారు. కాసేపట్లో రాహుల్ గాంధీ గన్ పార్క్ దగ్గరకు చేరుకుంటూ ఉండడంతో అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. గన్ పార్క్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారథి అందిస్తారు. సారథి, చెప్పండి, రాహుల్ ఎన్ని గంటలకు ఇక్కడికి వస్తారు? అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏ విధంగా చూస్తున్నారు ఈ రాహుల్ గాంధీ గన్ పార్క్ సందర్శన సంబంధించి? స్వామి, ఇప్పుడు రాహుల్ గాంధీ హరిత ప్లాజాకు చేరుకున్నారు. తాజ్ కృష్ణలో యువ పారిశ్రామికవేత్తలతో సమావేశం అయిన తర్వాత నేరుగా ఆయన ఎక్కడ చేరుకున్నారు. మరి కాసేపట్లో గన్ పార్క్ చేరుకోబోతున్నారు. రాహుల్ గాంధీ ఆ పార్టీ అధ్యక్షుడైన తర్వాత తెలంగాణలో మొదటిసారి పర్యటించడమే కాకుండా ఏకంగా ఆ గన్ పార్క్ వద్దకు రావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో పెద్దగా కార్యకర్తలు గన్ పార్క్ వద్దకు చేరుకుని ఆయన స్వాగతం పలికేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ గన్ పార్క్ ఆవరణ చుట్టూ కూడా త్రివర్ణ అంటే కాంగ్రెస్ పార్టీ జెండాలతో అలంకరించారు. గన్ పార్క్ వద్ద స్తూపాన్ని కూడా పూలతో అలంకరించారు. మరి కాసేపట్లో ఆయన ఇక్కడ చేరుకున్న తర్వాత నివాళులు అర్పించిన తర్వాత కాసేపు మీడియాతో కానీ లేదా ఇక్కడికి చేరుకున్నటువంటి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కానీ మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఎందుకంటే గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించడంపై టీఆర్ఎస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ గన్ పార్క్ వద్ద ఉన్నటువంటి స్తూపానికి పాలాభిషేకం చేయాలని కూడా టీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో దాన్ని ఇక్కడ ఏమైనా రాహుల్ గాంధీ వచ్చిన సమయంలో ఏమైనా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడతాయా అనేటువంటి ఉద్దేశంతో ఆ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి చాలా దూరం వరకు కూడా ఆంక్షలు విధించారు. అయినప్పటికీ కూడా యూత్ కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకున్న ఆ పార్టీ హైదరాబాద్ అధ్యక్షుడు అలాగే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ నేతృత్వంలో పెద్దగా కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నటువంటి మనం చూస్తాం. అయితే ఇక్కడ నివాళులు అర్పించిన తర్వాత కాసేపు మాట్లాడిన తర్వాత వెంటనే నేరుగానే సరూర్ నగర్ చేరుకునే అవకాశం ఉంది. సరూర్ నగర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నిరుద్యోగ గర్జన సభలో ఆయన మాట్లాడబోతున్నారు. అయితే ఈ రెండు సంఘటనలు కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉద్యమ సమయంలో కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడు కూడా ఆ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలకు ముఖ్యంగా ఏఐసీ స్థాయిలో నేతల వరకు కూడా కనీసంగా ఇక్కడికి రాలేదు. కానీ ఏకంగా ఈసారి ఆ పార్టీ అధ్యక్షుడే ఇక్కడ వస్తుండటంతో అటు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ అలాగే మిగతా వాళ్ళు కానీ జోష్ కనిపిస్తా ఉంది. అయితే ఈ పర్యటన తర్వాత అంటే అమరవీరుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కాస్త నిర్లక్ష్యంగా వివరించింది, సరైన రీతిలో వాళ్ళను గౌరవించలేదనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలో ఇక్కడ రావడం ద్వారా అమరవీరులను నివాళులు అర్పించిన తర్వాత తెలంగాణ వాదులందరూ కూడా తమ వైపు తీసుకోవాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో బాగా కనిపిస్తుంది. అందుకే రాహుల్ గాంధీ మరి కాసేపట్లో ఇక్కడ చేరుకోబోతా ఉన్నారు. ఇక్కడ మాత్రం పరిస్థితి మాత్రం కొంత దుర్గంగా ఉంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా పెద్ద ఎత్తున మోహరించి ఉంది. అయితే ఇక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి రాకుండా కూడా పోలీసులు చాలా దూరం వరకు ఆంక్షలు ఏర్పాటు చేశారు. స్వామి, రైట్ జై సారథి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చేది లేదు, చచ్చేది మాత్రమే అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. రాహుల్ 2 రోజుల పర్యటనతో కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారని అన్నారు. తెలంగాణ అమరవీరులకు రాహుల్ నివాళులు అర్పించడానికంటే ముందు తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ 2 రోజుల పర్యటన వల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పగటి కలలు కంటున్నారు. వచ్చేది కాంగ్రెస్, వచ్చిన తర్వాత అన్ని ఉచితాలు ప్రకటిస్తా ఉన్నారు వస్తామని. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చేది లేదు, చచ్చేది మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి కూడా ఇవాళ చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు ఈ పార్టీకే కాంగ్రెస్ పార్టీ కనీసం ఇవాళ ఎన్నికలు జరిగితే పోటీ చేయలేటువంటి మరి పరిస్థితిలో కాంగ్రెస్ ఇవాళ ఉన్నదంటే 2 ఎన్నికల్లో హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు జరిగితే అభ్యర్థి పెట్టలేని దుస్థితిలో కాంగ్రెస్ ఇవాళ ఏదో వచ్చేది కాంగ్రెస్,
మీ మీద ఉచితాలు ఇస్తామని మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. రాహుల్ గాంధీ గారు తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తామని ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఇవాళ అనుమతి కోరుతా ఉంది. నేను సూటి కడుతున్న ఇవాళ 1969 ఉదంతంలో తెలంగాణ కోరిన ప్రజలను పిట్టలు కాల్చినట్టుగా కాల్చి 369 మంది పొట్టన పెట్టుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మలిదశ తెలంగాణ ఉద్యమంలో దాదాపు 14 మంది చనిపోతే గాని కనువిప్పు కానటువంటి సోనియమ్మకు నివాళులు అర్పించే ముందు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను.